నేత్ర అయ్యిందా? కిచెన్లోకి వచ్చి అరుస్తుంది కాంతం. అవుతుంది అత్తయ్య. ఇంకెప్పటికవుతుంది? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఇంకా వసూలు రెడీ చేయలేదు. నీ బద్ధకంతో చస్తున్నాను. అత్తయ్య, నేను 4ంటికే లేచాను. అందుకే ఇన్ని పిండి వంటలు చేయగలిగాను. అయినా నన్నే అంటారేంటి మీరు? సర్లే, ముందెళ్ళి వసూలు రెడీ చేయి. అలాగే అత్తయ్య. కిచెన్లో నుండి వసు దగ్గరికి వచ్చింది నేత్ర. వసు, టైం అవుతుంది. చీర కట్టుకొని ఉంటే వచ్చి రెడీ చేసేదాన్ని కదా. నాకు ఈ చీర నచ్చలేదు నేత్ర. నీ చీర ఇస్తావా? నా దగ్గర ఇంత మంచి చీరలు ఏమీ లేవు కదా. అదే నీ బర్త్డే రోజు మీ బాస్ ఇచ్చారని చెప్పావు కదా, ఆ శారీ చాలా బాగుంది. అది ఇవ్వు. కానీ అది నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను. అబ్బా, పర్లేదులే. చూసే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుందా ఏమిటి? వెళ్ళి తీసుకురా. సరే. జై ఇచ్చిన చీర తీసి వసుకిచ్చింది నేత్ర. తను చీర కట్టుకొని వచ్చి అద్దం ముందు నిలబడింది. వావ్ నేత్ర, శారీ అదిరిపోయింది తెలుసా. మీ బాస్కి మంచి టేస్ట్ ఉందే. సరేలే, కూర్చో, రెడీ చేస్తాను. వసును కుర్చీలో కూర్చోబెట్టి రెడీ చేస్తుంది. నగలన్నీ సర్దిపెట్టి అద్దంలో చూసుకోమని చెప్పడంతో వసు పైకి లేచి చూసుకుంది. వావ్, బాగా రెడీ చేశావు నేత్ర. నేత్ర, అయ్యిందా? కాంతం లోపలికి వచ్చి వసుని చూసి మొటికలు విరుస్తుంది. నాదిష్టే తగిలేలా ఉందే. ఇదిగో నేత్ర, పెళ్ళి వాళ్ళు వెళ్ళే వరకు నువ్వు కిచెన్ నుంచి బయటకు రావడానికి వీల్లేదు. అర్థమైందా? సరే అత్తయ్య, వెళ్ళు, మిగతా పని చూడు. నేత్ర అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. కాంతం కూడా బయటకు వచ్చి మిగిలిన ఏర్పాట్లు చేస్తుంది. గదిలో ఉన్న నేత్ర ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ తీసి చూసింది వసు. నేత్ర జయదేవ్ అని ఉందేంటి? జయదేవ్ వాళ్ళ బాస్ పేరు కదా, దీని పేరు పక్కన యాడ్ చేసుకుందేంటి? మనసులో అనుకుంటూనే కిచెన్లోకి వచ్చింది వసు. నేత్ర, మీ బాస్ ఫోన్. చెయ్యి బాలేదు వసు, ఆన్ చేసి చెవి దగ్గర పెట్టు. ఓకే. నేత్ర చెప్పినట్టే కాల్ రిసీవ్ చేసి నేత్ర చెవి దగ్గర పెట్టింది. చెప్పండి సార్, ప్రాజెక్ట్ ఫైల్ పూర్తయిందా? నిన్ననే అయింది కదా సార్. మీ టేబుల్ మీదే పెట్టాను. కుడివైపు 2వ ర్యాక్లో ఉంది చూడండి. ఓకే, త్వరగా వచ్చేయి. ఇక్కడ చాలా పనుంది. ఓకే సార్, చేస్తాను. వసు ఫోన్ తీసి కట్ చేయకుండానే చేతిలో పట్టుకుంది. ఏంటే, నీ బాస్ నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడా? చీచి, అవేం మాటలు. ఫైల్ కోసం ఫోన్ చేశారు. అలాగా? అంటే ఆయన మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? తప్పు వసు, ఆయన నాకు బాస్, నేను ఎంప్లాయీని, అంతే. అంతేనా మరి? ఆయన కాంటాక్ట్ నేత్ర జయదేవ్ అని ఎందుకు ఫీడ్ చేసుకున్నావు? నీ మొహం. నేను ఫీడ్ చేసుకోవడం ఏంటి? అది ఆయన ఇచ్చిన ఫోనే. కంపెనీ పేరు కూడా అదే కదా. అందుకే ఆయన కాంటాక్ట్ ఆ పేరు మీద ఫీడ్ చేసి ఇచ్చారు. కానీ నాకెందుకో మీ బాస్ నిన్ను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఫోన్లో వసు మాటలు వింటున్న జై తనలో తానే నవ్వుకుంటాడు. నీకు అర్థమైంది, కానీ ఆ పిచ్చిదానికి అర్థం కావటం లేదు. వసు, అలా మాట్లాడొద్దన్నానా? ఆయన ఎవరితోనైనా ఫ్రెండ్లీగానే ఉంటారు. అది ఆయన మంచితనం. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓహో, అంటే మంచివాడే అన్నమాట. మొదట్లో తేడాగా ఉన్నాడు అని చెప్పావు. అప్పుడు ఆయన బిహేవియర్ అర్థం కాక అలా అనిపించింది. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందిలే. మంచివాడే, కానీ కొంచెం తిక్కలోడు. అదేంటి? లేకపోతే నిన్న అరగంట లేటుగా వెళ్ళానని 4 గంటలు ఎక్స్ట్రా పని చేయించుకున్నాడు. ఇవాళ లీవ్ అడిగితే హాఫ్ డే లీవ్ తీసుకోమని కుదరదు అన్నాడు. వసు నవ్వుతుంది. ఈ వంటలు పూర్తి చేసి వెళ్ళాలి. నువ్వెళ్ళు. ఇక్కడే ఉంటే చెమటలు పట్టి మేకప్ పాడవుతుంది. ఓకే.
వసు అక్కడి నుండి వెళుతూ ఫోన్ వైపు చూసింది. అప్పటి వరకు ఆన్లోనే ఉంది. అప్పుడే జై ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ చైర్లో కూర్చున్నాడు. ఎదురుగా అజయ్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఏంట్రా, నీ సిస్టర్ నన్ను తిట్టుకుంటుంది? నేత్రనా? హా, ఇవాళ లీవ్ కుదరదు అన్నాను కదా, అందుకు. లీవ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి నీ ఫ్లాట్ కూర్చోవాలి. ఇక్కడ వర్క్ ఎవడు చేస్తాడు? హో, అలా అయితే ఇదే బెటర్లే. జై నవ్వుతూ ఫైల్ తీసుకున్నాడు. పెళ్లి వాళ్ళు రావటంతో కాంతం ఇంట్లో హడావుడి మొదలైంది. నేత్ర వంటగదిలోనే ఉండి వాళ్ళకు కావలసినవి బయటకు అందిస్తుంది. పెళ్లి వాళ్ళు మాట్లాడుతూ కూర్చుంది కాంతం. ఇంతలో పెళ్లి కొడుక్కి ఫోన్ రావటంతో ఫోన్ తీసుకుని పెరటి వైపు వచ్చాడు. ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా విండో వైపు చూశాడు. నేత్ర వండిన పిండి వంటలు సర్దుతూ కనిపించింది. చెమటలు పట్టిన శరీరం, మొహం మీదికి వాలిన ముంగురులు, ఎలాంటి అలంకారం లేకపోయినా మెరిసిపోతున్న నేత్ర అందం అతని కళ్ళని ఇట్టే కట్టిపడేసింది. వాళ్ళ నాన్న పిలవడంతో ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి కూర్చున్నాడు. వసును తీసుకొచ్చి అతనికి ఎదురుగా చైర్లో కూర్చోబెట్టింది కాంతం. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మాట్లాడుకొని రమ్మని ఇద్దరిని పెరటి వైపు పంపించడంతో అక్కడే చైర్స్ వేసి కూర్చున్నారు. మీ పేరు? వసుంధర. మీ పేరు? కైలాష్. మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఈ శారీ మీది కాదు కదా, మీకెందుకు అలా అనిపించింది? ఒకసారి ఫ్రెండ్స్తో ఒక హోటల్కి వెళ్ళాను. అక్కడే సేమ్ శారీలో ఒక అమ్మాయి కనిపించింది. సేమ్ శారీస్ చాలామంది దగ్గర ఉంటాయి కదా. నిజమే, కానీ సేమ్ అమ్మాయి కూడా మీ ఇంట్లోనే ఉంది కదా, అందుకే అడిగాను. వాట్? ఈ శారీలో నేను చూసిన అమ్మాయి తనే. నేత్ర వైపు చూపించాడు. వసు తల దించుకుని కూర్చుంది. నిజం చెప్పాలంటే ఈ శారీ మీకంటే తనకే బాగా సెట్ అయింది. జరిగేది మన పెళ్లి చూపులు కైలాష్ గారు. ఇలా పరాయి వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. సారీ, మీ గురించి చెప్పండి. అభి పెరటి వైపు వచ్చి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళాడు. కాంతం సైగ చేయటంతో ఓకే అని కళ్ళతోనే సైగ చేశాడు. కాసేపటికి ఇద్దరూ లోపలికి వచ్చి నిలబడ్డారు. పెళ్లి